శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాలువల మరమ్మతులపై నజరు పెట్టింది సర్కార్. ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో అధికారులు 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో రివ్యూ చేశారు మంత్రి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువల చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు మంత్రి హరీష్ రావు. కాలువ కింద నీరు వృధా కాకుండా చూడాలన్నారు. ఖరీఫ్ నాటికి మరమ్మతు పనులు పూర్తి చేయాలని సూచించారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ పనులపై అసెంబ్లీ కమిటీ హాల్లో సమీక్ష నిర్వహించారు మంత్రి. పెద్దపల్లి, రామగుండం, మంతిని, హుస్నాబాద్, డోర్నాకల్ శాసనసభ్యులు, ఇరిగేషన్ అధికారులు రివ్యూకు హాజరయ్యారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని రైతులు నీటిని ఎక్కువగా వాడడంతో కింది భూములకు నీరు అందడం కష్టంగా ఉందన్నారు మంత్రి. అయితే పైన ఉన్న స్ట్రక్చర్ను కొందరు పగలగొట్టి చెరువులకు నీళ్లు మళ్లిస్తున్నారని మంత్రికి వివరించారు అధికారులు. దీంతో D83, D86 కాలువలోకి నీరు పంపించలేకపోతున్నామన్నారు. స్ట్రక్చర్ను ధ్వంసం కాకుండా అధికారులు, కింది స్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి. ఎస్ఆర్ఎస్పీ దిగువ ప్రాంతంలోని కాల్వల స్ట్రక్చర్ లీకేజీని అరికట్టాలని అధికారులకు సూచించారు మంత్రి. మైనర్ కాల్వలలోని శిథిలాలను తొలగించాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ఈ పనులు చేపట్టాలన్నారు. కాలువల మరమ్మతు పనుల అంచనాలను తయారు చేయాలన్నారు. రెవెన్యూ అధికారుల సాయంతో వాస్తవ ఆయకట్టును నిర్ధారించాలని శాసనసభ్యులకు సూచించారు హరీష్ రావు. వాస్తవ ఆయకట్టు ఆధారంగా నీటి పన్ను వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు హరీష్ రావు. నీటి తీరువ ద్వారా వచ్చే నిధులను కాలువ మరమ్మతులకు వాడాలన్నారు. లోయర్ మానేరు డ్యాం దిగువన స్టేజ్ 1, స్టేజ్ 2కు సంబంధించిన కాలువల రిపేర్ ఖరీఫ్ నాటికి పూర్తి చేయాలన్నారు. మంత్రిని అసెంబ్లీ నియోజకవర్గంలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి త్వరగా అటవీ అనుమతులు తీసుకురావాలని సూచించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఢిల్లీకి పంపించాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో పనులు ప్రారంభించి ఖరీఫ్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి.